ప్రకాష్ రాజ్ తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడిపోయిన చక్రవర్తిగా అభివర్ణించారు. ధ్యానం చేస్తున్న నరేంద్ర మోడీ ఫోటోని పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో అలియాస్ ఎక్స్లో, ఈరోజు ఎన్నికల చివరి దశ. నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాను. నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నేను నమ్ముతున్నా. 4వ తేదీని కలుద్దాం, వారాంతాన్ని బాగా గడపండి అంటూ పోస్ట్ చేశారు. ఖచ్చితంగా ద్వేషం పోవాలని నాలాంటి వాళ్ళం అందరం కోరుకుంటాం. ఆ ద్వేషం ఎవరు సృష్టిస్తున్నారో కూడా ప్రజలందరూ చూడాలని కూడా కోరుకుంటున్నాం. హిందువుల మీదన ద్వేషాన్ని సృష్టించేటటువంటి శక్తులు, వ్యక్తులలో ప్రకాష్ రాజ్ ఒకరు. తను సృష్టించే ద్వేషాన్ని ఎవరో సృష్టిస్తున్నారని చెప్పడమే వింత. హిందువుల గురించి తను చేసిన కామెంట్లు, హిందూ సంప్రదాయాల గురించి తను చేసిన కామెంట్లు, హిందుత్వ గురించి తను చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు చాలు ఎవరికి ద్వేషం ఉందన్నట్టు. కానీ అందుకు ఆయన అంగీకరించరు.